హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మేము ఒడిశా రాష్ట్రం రాయగడలో ఉన్న మజ్జిగౌరమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి. ఇవాళ అమ్మవారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళగానే మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత 2-3 టైమ్స్ కడుతుండగానే మధ్యలో విరిగిపోయేదట. అయితే అమ్మవారు ఆ కడుతున్న వాళ్ళ కళ్ళలోకి వచ్చి, నాకు ఇక్కడ గుడి నిర్మిస్తేనే ఈ బ్రిడ్జ్ నిలుస్తుందని అన్నారట. అప్పుడు వెంటనే గుడి కట్టిన తర్వాత మళ్ళీ దీన్ని స్టార్ట్ చేస్తే అది ఉన్నదట. చాలా పెద్ద బ్రిడ్జ్ అండి, బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్లోకి వెళ్ళిపోతే అస్సలు ఖాళీ లేదండి. మేమైతే 11 o'clockకి అక్కడ లైన్లో నుంచుంటే 3 o'clockకి మాకు దర్శనం అయ్యింది. చాలా చాలా మహిమగల తల్లంటండి. శరీర భాగాలు ఏవి ఉండకుండా ఓన్లీ ముఖం మాత్రమే ఉంటుంది ఆ తల్లి. ఇక్కడ ఒక గుర్రం, ఇక్కడ మీకు ఈ గుర్రం కనిపిస్తుంది కదండి, ఈ గుర్రాన్ని 5 క్వింటాల్ ఇత్తడితో చేశారట. ఈ గుర్రం మీద అమ్మవారు రాత్రుళ్ళు దాని మీద ఎక్కి తిరుగుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. రాయగడ అప్పట్లో అశోక చక్రవర్తి పాలనలో కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేదట. అప్పట్లో ఈ ప్రాంతం మసాలా దినుసులు ప్రసిద్ధి అంటండి. రాయగడలో వెలిసిన మజ్జిగౌరమ్మ అమ్మవారు అక్కడ వాసులకే కాదు, ఒడిశా వాసులకే కాదండి, చుట్టుపక్కల ఉన్న తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్తూ ఉంటారు. ఈ చెట్టుకి ముడుపులు కడతారండి, అది కూడా ఒక నమ్మకం. అలా మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆ రాయగడ నుంచి కొంచెం దూరంగా వచ్చి ఎక్కడ ప్లేస్ బాగుందో చూసుకొని అక్కడ లంచ్ చేసేసాము. ఈ ఫుడ్ అంతా కూడా మేము మార్నింగ్ వెళ్తున్నప్పుడే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళామండి. బిర్యానీ, చికెన్ అలా అన్నమాట. అయితే అక్కడ మా బుడ్డోడు చూసాడు. అయితే ఇక్కడ మా బాబు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడండి. ఇక్కడ మా లంచ్ అయిపోగానే కొంచెం రిలాక్స్ అయ్యాము. ఈ గ్యాప్లో మా బాబు ఫుల్ ఆడేసుకుంటున్నాడండి. మట్టిలో ఆడిస్తున్నామనేసి నవ్వేస్తున్నాడు ఫుల్గా. ఇక్కడ వీడు స్మైల్ చూసారా. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయిందండి, ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్తుంటే సన్సెట్ వచ్చింది. సన్రైజ్ సన్సెట్? నాకు సన్రైజే ఇష్టం. ఎందుకు? పొద్దున ఫ్రెష్గా రెడీ వెళ్తే ట్రైన్లో మంచి సీట్ దొరుకుతుంది, హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు. నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో. మీరు కూడా ఈ అమ్మవారి దర్శనానికి వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని మాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.